we will be rewarded. మనము ప్రతిఫలము పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. మనము అలయక అంటే మనము అలసిపోకుండా మేలు చేస్తూ ఉన్నాం కనుక తగిన కాలమందు మనము పంట కోసుకుంటాం. ఆ మాటలు అగ్రికల్చర్ మాటలు వాడారు. అలయక అంటే మేలు చేయటంలో అలసిపోవద్దు. ఎందుకంటే రైతు చాలా కష్టమైనటువంటి పని అండి. విత్తనాలు నాటాలి. విత్తనాలు నాటకముందు భూమిని సేద్యపరచుకోవాలి, భూమిని సిద్ధపరచుకోవాలి. అందులో ఉండకూడనటువంటి పదార్థాలు, గడ్డి, ఒకవేళ రాళ్ళు రప్పలు ఏమన్నా ఉంటే అవన్నీ ఏర్పడేయాలి. నీళ్ళలో నానపెట్టాలి. ఆ తర్వాత దున్నాలి. ఆ తర్వాత విత్తనాలు నాటాలి. తగిన కాలం ముందు మళ్ళీ వర్షం రావాలి. ఆ తర్వాత అవి మొలకెత్తిన తర్వాత అందులో మళ్ళా గొరుగులు అవి తీసిపడేయాలి. తర్వాత పండిన తర్వాత పంట కొయ్యాలి. ఇంత పనున్న తర్వాత అయిపోయింది అనుకుంటాం. నో 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 మళ్ళా పంట కోసిన తర్వాత ఆ పంటని సరైనటువంటి సమయంలో స్టోర్ హౌస్కి నడిపించాలి. అంటే ముందు ఆ విత్తనాలని గాల్లో ఎగరేసి నిజమైనటువంటి మంచి విత్తనాలన్నీ వేరు చేయాలి. పొట్టేమో ఎగిరిపోవాలి. ఆ పొట్టెని కాల్ చేయాలి. ఇది మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు అమ్మాలి, రేటు ఉండాలి. ఎంత కష్టమైనటువంటి పని అండి రైతుకి. అందుకే అలసిపోకు, మేలు చేయటంలో అలసిపోవద్దు అంటున్నారు. మేలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే తగిన కాలమందు నువ్వు పంట కోసుకుంటావు. కాబట్టి నీ దృష్టి దేని మీద ఉండాలి? కష్టం మీద కాదు, మేలు చేయటం మీద. నీ దృష్టి దేని మీద ఉండాలి? నన్ను క్షమించండి, దేని మీద ఉండాలి? నేను పంట కోసుకుంటాను అన్న దాని మీద ఉండాలి. అప్పుడు నీ ఆలోచన, నీ ఊహ భవిష్యత్ కాలంలో ఉంటుంది కనుక, భవిష్యత్ కాలంలో నేను పంట కోస్తాను అన్న తలంపు నీకు ఉంటుంది కనుక, నీవు ఆశీర్వాదం మీద నీ కన్నుదృష్టి ఉంచుతున్నావు కనుక నీవు అలసిపోకుండా మేలులు చేస్తూ ఉంటావు, మేలు చేస్తూ ఉంటావు. తగిన కాలమందు, దానికి ఒక కాలం ఉంది. ఆ తగిన కాలమందు దేవుడు నీకు పంట తప్పకుండా ఇస్తానంటున్నాడు. తప్పకుండా నీవు మేలు పొందుకుంటావు. తప్పకుండా నీవు ప్రతిఫలం పొందుకుంటావు. తప్పకుండా నీవు రివార్డెడ్, యూ విల్ బి కాంపెన్సేటెడ్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే తప్పకుండా దానికి ప్రతిగా నీకు దేవుడు ఇస్తారు. సో ఈ మాట దేవుని వాక్యంలో ఉంది కనుక నీవు తప్పకుండా ఆశీర్వదింపబడతావు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో ఎప్పుడు కూడా. కొంతమంది మేలు చేసి చేసి ఆపేస్తారు. ఆపొద్దండి. నాకు బాగా జ్ఞాపకం. నేను ఒకసారి కాకినాడ వెళ్తూ యలమంచిల దగ్గర ఒక ఆయన్ని కారులో ఎక్కించుకుని ఆయనకు సువార్త చెప్పి, ఆయన పేరు మాత్రం తీసుకున్నాను అంతే. ఆయనకి టెలిఫోన్ నెంబర్ లేవు. అప్పుడు సెల్ ఫోన్లు కూడా ఉన్నాయో లేదో నాకు తెలియదు, లేవు. అప్పుడు ఆయన పేరు తీసుకున్నాను కదా, నెక్స్ట్ స్టాప్లో దించేశాను. నేను ఆ పేరు తీసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఒక 6 నెలలు ప్రార్థన చేసిన తర్వాత నాకు విసుకొచ్చింది. ఏముంది, ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఎక్కడ పోయాడో రేపో నాకు తెలీదు అనుకున్నాను. ఆశ్చర్యంగా నేను ప్రార్థన మానేసిన కొద్ది దినాలు, ఒక 3-4 రోజులకి ఒక విచిత్రమైనటువంటి సంఘటనలో ఆయన హాస్పిటల్లో చేరాడని, ఆయన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోతున్నారు కానీ ఆయన బ్రతికాడని, తర్వాత డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళాడని తెలిసింది. దేవుడు స్వస్థపరిచారు. అనేక సంవత్సరాలు దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. కనుక తప్పకుండా మనం మేలు పొందుకుంటాం, ప్రతిఫలం పొందుకుంటాం. జ్ఞాపకం చేసుకుంటాం. అది మన నిరీక్షణ, అది మన ఆశ. ఓకే. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుని ప్రభా, మేలు చేయటంలో అలసిపోవద్దన్నారు.
ప్రభా, నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. ఇతరులకు మేలు చేయటంలో చాలాసార్లు మనకి ఏమీ రావటం లేదు కదని అలసట అనిపిస్తుంది. కానీ మేలు చేస్తూ ఉండమన్నారు. ఎందుకంటే తగిన కాలమందు మీరు ప్రతిఫలం పొందుకుంటారని. యూ విల్ బి రివార్డెడ్, యూ విల్ బి కాంపెన్సేటెడ్. కనుక ఇది నీ వాక్యం, ఈ మాటలు నెరవేర్చమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.